మరొకసారి అందరికి వందనాలండి. చాలా మంది రాలేదండి అమ్మ. మరి ఏది రాలేదు? చాలా మీరు కాదు, చాలా మంది రాలేదు మిగతా వాళ్ళు. అంతేనా? అట్లా ప్రార్థన చేస్తామని చెప్పండి, చేద్దాం శివరాం చెప్పండి. రైట్. సమయంలో దేవుడు తన ప్రజల్ని ఏం కోరుతున్నాడు అనేటువంటి అంశాలను కొద్దిసేపు మనం పరిశీలిద్దాం. తిరిగి యెషయా గ్రంథంలో దేవుడు తన ప్రజల్ని పిలుస్తూ ఏమని అంటున్నాడు ఒకసారి చదువుదామండి. తన వేదన, హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి బాధ, తన మనసులో ఉన్నటువంటి ఆవేదన ఆయన ఎలాగ వ్యక్తపరుస్తున్నాడో మనం అక్కడ చూడవచ్చు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకు అనేటువంటిది చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి యోధారాజు దినాల్లో యెషయా అనేటువంటి ఒక ప్రవక్త యోధా జనుల మీద ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తన బాధనంతా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక తండ్రి తన పిల్లలు లోబడకపోతే, తమ మార్గంలో నడవకపోతే తండ్రి యొక్క లేదా తల్లి యొక్క బాధ ఎంతగా ఉంటుందో దేవుడు దీంట్లో వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, 2వ వచనం చదవండి. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవువకుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారంటే, ఏ తండ్రి అయినా పిల్లలను కన్న తర్వాత పిల్లలను ఏం చేయాలంటే గాలికి వదిలేస్తారా? మనందరం కూడా పిల్లలను కలిగినటువంటి వాళ్ళు. మన పిల్లల్ని ఎంతో కొంత మన వల్ల ఎంతవరకు ఏం చేస్తాం? వాళ్ళని పెంచి పెద్దవారిని చేసి వారికి ఒక కుటుంబాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో మనం అందరం చేస్తాం. అదే విధమైనటువంటి ఒక విధానంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని మరి పెంచి పోషించాడు. అందుకని వారి యుద్ధ ఆయన ఏమి ఎదురు చూడవచ్చు? పిల్లలకు అన్నాడు తండ్రి ఏమి ఎదురు చూడవచ్చు అంటే వారి విధేయతను ఎదురు చూడవచ్చు. పిల్లలు తండ్రికి లోబడేటువంటి కార్యాన్ని ఎదురు చూడవచ్చు. కానీ అదే పిల్లలు లోబడకపోతే, అదే పిల్లలు మాట వినకుండా పోతే ఏ విధంగా ఉంటుందో దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఏ తండ్రికైనా పిల్లల్ని పెంచి పెద్ద చేసి గొప్పవారినిగా చేసిన తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేసి తండ్రిని చంపాలని చెప్పి చూస్తే ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ఉంటుంది. అది మామూలు వేదన కాదు. ఆ వేదనకి తట్టుకోలేక తల్లిదండ్రులు భూసమానం చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవునికి కూడా తండ్రిగా ఆయనకు కూడా అలాంటి వేదన ఉంది. ఏంటి ఆ వేదన? చూడండి, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వారి దొడ్డు తెలుసుకును, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు చెప్పరు. చూసారంటే, ఒక నోరు లేనటువంటి ప్రాణుల కంటే కూడా మానవులమైనటువంటి మనము ఏమైనా నోరు లేని ప్రాణులు కూడా జ్ఞానం కూడా మనకు లేదు కదా. ఎద్దు తన కామందును ఎరుగుతుందా కదా. మా చిన్నతనంలో ఎడ్లు ఉండేవాడు. మా నాన్న మైసూరు ఎడ్లు ఉంటాయి, కొమ్ములు ఎట్లుంటాయి చూసారా, 2 ఎడ్లు ఉండేవి, ఒక చిన్న బండి అరకుండేవి. వాటిని పిలిస్తే సార్ వచ్చి అయిపోయి కాడేసుకుంటాయి, కాని కింద దూరిపోతాయి. అంటే వాటికి మా యజమానుడు ఏనా కాబట్టి ఏం చెప్పిన పని మేము చేయాలనే ఆలోచన వాటికి వచ్చిందా రాలేదు. కానీ మానవులకి చూడండి ఏమన్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకున్నాను అన్నాడు. గాడిద గురించి కూడా మనకు తెలుసు. వాళ్ళు బరువులు మోయించేటువంటి వాళ్ళు వాటిని బరువులు మోసుకు తెలిసిపోతారు, వదిలిపెట్టి అక్కడ మేసిన అప్పటి చెప్పి వదిలిపెట్టిన తర్వాత సాయంత్రానికి వచ్చాక ఆ దొడ్లో అది ఉంటుంది. మరి వాటికి ఉన్నటువంటి జ్ఞానం కూడా ఈరోజు మనుషులకు లేదనే విషయాన్ని దేవుడు బాధ వ్యక్తం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకున్నాను, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు,
నా జనులు యోచింపరు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? 4వ వచనం చదవండి. పాపిష్టి జనమా, చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎన్ని కఠినమైన పదాలు ఉపయోగించాడు. ఎంత బాధ ఉంటే ఆ మాట వేస్తాడు. మనం తల్లిదండ్రులుగా మన పిల్లలు మన మాట విన్నప్పుడు కోపం వచ్చి ఏదైనా మాట అంటాం గట్టిగా. అప్పుడు దేవుడు కూడా ఆ యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే, పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా. దోషభరితమైన ప్రజలారంటే దోషంతో నిండినటువంటి వాళ్ళారా, దుష్ట సంతానమా, చెరుపు చేసే పిల్లలారా, మీకు శ్రమ. మీరేం చేశారు? ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు విసర్జించి ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలుకి దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో కావాలి. వారు ఐగుప్తు దేశంలోనికి పోయిన దగ్గర నుంచి వారు ఐగుప్తు దేశంలోనికి బయటకు వచ్చినంత వరకు, ఐగుప్తు దేశంలో నుంచి మళ్ళా బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో నడిచినట్టు 40 సంవత్సరాల వరకు, ఆ తర్వాత మళ్ళా కనానులో పోయేంత వరకు కూడా దేవుడు ఎన్ని మేలు చేశాడు తెలుసా? ఐగుప్తు దేశంలో ఆ యొక్క దేశం జనులు ఏం చేశారంటే వీళ్ళని బానిసలుగా ఉపయోగించుకున్నారు. ఏ విధంగా? ఇప్పుడు ఇళ్లలో పనులు, తర్వాత పొలాల్లో పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసుకోవడానికి వీళ్ళని ఉపయోగించుకున్నారు. ఆ విధంగా ఉపయోగించుకున్నటువంటి క్రమంలో ఇక ఆ దేశం రాజుకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు కనుక విస్తరించి మరి దేశంలో ఎక్కువయ్యారనుకోండి, ఇక మన మీదకి యుద్ధానికి తిరుగుబాటు చేసి మన యుద్ధం చెల్లిపోతారు, వెళ్ళిపోయేసరికి మనకు పని వాళ్ళు దొరకరని చెప్పి ఆలోచన చేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఎలాగైనా అభివృద్ధి కాకుండా చేయాలని చెప్పి చేశారు. వారి కఠినమైన పనులు, పొలంలో చేసే పనులు, ఇటుకల పని, బంకమట్టి పనులు వారిని బాగా హింసించడం మొదలుపెట్టేశారు. ఇక వాళ్ళు ఆ మొదలను బాధలు తట్టుకోలేక దేవుని మొదలుపెట్టారు. దేవుని లక్ష్య పెట్టేవాళ్ళు, దేవునికి భయపడలే. ఈ బాధలు తట్టుకోలేక ఏం చేశారు? మనం కూడా అప్పుడప్పుడు జ్వరం ఉన్న జబ్బులు రాని తండ్రిని కాపాడే అంటామా, ఈ సమస్య వచ్చినందుకు తప్పించేయని అంటామా, మళ్ళీ తగ్గగానే ఏం చేస్తాం? అదే పరిస్థితి సార్. అలా చేసినందువలన దేవుడు వారిని మరణ ఆలకించి దేవుడు ఏం చేశాడంటే మోషేని ఆ యొక్క అహరోను ఆ దేశానికి పంపించి ఆ ఫరోతో మాట్లాడి ఆ జనులను బయటికి నడిపించడానికి చేసే క్రమంలో అనేకమైనటువంటి ఆ యొక్క సూచక్రియలు, తెగుళ్ళు దేవుడు వారికి పంపిస్తాడు. అలాగూ చేసి వారిని బయటికి తీసుకొచ్చి సమయంలో కూడా ఈ యొక్క ఫరో రాజు వదిలిపెట్టాడు. వీళ్ళు ఎలాగైనా మన దేశం రావాలని చెప్పి చూస్తాడు. తన సైన్యాన్ని రథాలను గుర్రాలతో మళ్ళీ వాళ్ళు తరుగుకుంటూ పోయేసరికి ముందు పోయి తనకి ఎంత సముద్రం ఉంది, వెనకనేమో ఫరో సైన్యం. ఏం చేయాలి? ఇటు ఒకవేళ సముద్రంలో దిగితేనేమో సముద్రంలో కొట్టుకొని చచ్చిపోతారు, ఒకవేళ వెనక్కి దిగితేనేమో ఆయన కత్తితో నడిపి పడేస్తాడు. ఏం చేయాలి మరి? పరిస్థితి ఏం చేయాలి? అప్పుడు అడిగారు దేవుడు, మొరపెట్టారు, అయ్యా మరి ఇది పరిస్థితి, ఏం చేయాలంటే మోషే నీ చేతులు ఏమున్నది అని అంటే కర్ర నా సముద్రం వైపు చూపించగానే సముద్రం ఏమైందట 2 పాయలుగా చీలిపోయి ఆరణ్యాలు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వారు నడిచిపోయారు. మామూలుగా అద్భుతం అది, ఎంత గొప్ప అద్భుతం. ఒక భూమి మీద నడిచినట్టుగా వాళ్ళు సముద్రంలో నడిచిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెంబడించి వచ్చినట్టు ఆ యొక్క ఐగుప్తు సైన్యాన్ని దేవుడు ఏం చేశాడంటే నీటిలో ముంచేసి వారు చంపేశాడు. అంత మేలు చేశాడు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? జ్ఞాపకం ఉంచుకోవాలన్నా? ఇప్పుడు మనకు ఎవరైనా ఒక మేలు చేస్తే ఆ మేలు మర్చిపోతాం మనం? మర్చిపోం. మీరు ఎవరికైనా మనం ఒక చిన్న సాయం చేసినా కానీ ఎవరు మర్చిపోరు జనరల్గా. అంటే మర్చిపోయేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనుకోండి, అది వేరే విషయం, నేను మాట్లాడింది. ఇక్కడ ఏంటంటే ఈ సమయంలో ఈ జనులు ఏం చేశారు? యెహోవా దేవుని విడిచిపెట్టి తొలగిపోయారు. తర్వాత ఏమంటున్నాడు అక్కడ చూడండి, 5వ వచనంలో, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. చూసారా ఇక్కడ ఏమన్నాడంటే వారు ఇశ్రాయేలు దేవుని యొక్క పరిశుద్ధ దేవుని దూషించుతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటే. కొంతమంది స్టబ్బర్న్ పిల్లలు అంటారు, అంటే మొండోళ్ళు ఉంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఎప్పుడూ ఎదురు మాట్లాడుతూనే ఉంటాడు, ఎదురు తిరుగుతూనే ఉంటాడు. అట్లనే ఇశ్రాయేలు కూడా వారికి ఎన్ని మేలు చేసినా, ఎన్ని సహాయం చేసినా వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు చేసిన సహాయాలు ఏంటి? దేవుడు ఆ యొక్క అరణ్యంలో తిరుగుతున్నారు. వాళ్ళు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఆకలి, వాళ్ళకి భోజనం కావాలి కదా. దేవుడు ఏం చేశాడు? పరలోకం నుంచి ఆయన మన్నాను కురిపిస్తాడు. వాళ్ళు కష్టపడేది లేదు, వండుకునేది లేదు, చక్కగా ఉదయం కాగానే దాన్ని కూర్చుకొని వాళ్ళకి కావాల్సినంత తింటాడు. మళ్ళా అది అయిపోయిన తర్వాత నీళ్లు కావాలని నీళ్లు బండ నుంచి ఇచ్చాడు.
మళ్ళీ మాకు ఈ ఋషి పచ్చి లేనటువంటి సవిశాలం లేనటువంటి భోజనం పెడుతున్నా పొద్దాకని చెప్పి అనుకున్నారు. మళ్ళీ మాంసం కావాలి మాకు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల మీద కూర్చొని బాగా కడుపారు తిన్నాం, మరి మాకు ఇక్కడేమో కాయలు కూరగాయలు మంచి ఉల్లిగడ్డలు కీరకాయలు లేవు అని చెప్పి సరుక్కున్నారు. అప్పుడు దేవుడు వారికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, నెల దినాలు వారికి కడుపారు తిని ముక్కుల్లో నుంచి ఆ యొక్క మాంస వాసన పోయేంత వరకు వారికి ఆ యొక్క మాంసం ఇచ్చాడు. మామూలు విషయం కాదు ఇది, జనుల యొక్క స్వభావం అది. అంత పెట్టినా కానీ ఏమైనా గుర్తుపెట్టుకొని దేవుని కృతజ్ఞతగా జీవించారా? జీవించారు. దేవుడు అంటున్నాడు, అందుకనే వారు నా మీద తిరుగుబాటు చేసి. కారణం ఏం చెప్పండి? ఒక వ్యక్తి మాటి మాటికి తిరిగిపోతున్నాడంటే ఎందుకు? అతనిలో సెన్స్ అనేటువంటిది ఉంటే మర్చిపోతాడా? జ్ఞానం ఉంటే మర్చిపోతాడా? ఇప్పుడు నేను ఒక యజమానుడి కింద పనిచేస్తున్నా. ఆ యజమానుడు ఏం చెప్పినా ఆ పనికి నేను లోపడాలి. లోపడితేనే నాకు ఆయన ఇవ్వాల్సి ఇస్తాడు, లేకపోతే నీకు నాకు సంబంధం ఇది పో అంటాడు. ఏం చేస్తాను నేను? నష్టపోతా కదా. అప్పుడు నేను ఏం చేయాలి నష్టపోకుండా ఉండాలంటే? ఆయన మాటకు లోపడు కదా. ఇప్పుడు అలాగే ఈ యొక్క దేవుడు వీరికి ఇన్ని మేలు చేస్తున్నా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఏంటి కారణం అంటే వారికి జ్ఞానం లేదు. మనుషుడికి జ్ఞానం లేకపోతే ఏమవుతాడు? ఒకసారి చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషేయ 4:6. నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. ఎందుకు నశిస్తున్నారు వాళ్ళు? జ్ఞానం లేని వారై నశిస్తున్నారు. నీవు జ్ఞానం విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించను అన్నాడు. బుద్ధి జ్ఞానం ఉంటే దేవుని మాట వింటాం, దేవునికి లోబడతాం. బుద్ధి లేని జ్ఞానం లేదు కాబట్టి ఏం చేస్తాం? మేకలకి ఇట్ట ఎలాగే ఏరుకుంటూ పోతాయి, అట్నే ఏరుకుంటూ పోతాం కదా. అలా కాదు, దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి లోబడాల్సినటువంటి బాధ్యత మానవులుగా మనకున్నది. కానీ ఎంతమంది మానవులు ఇది ఆలోచన చేస్తున్నారు? ఆ రోజు ఎంతమంది వారు ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన చేశారంటే వాళ్ళు ఎవరు కూడా దేవుని మాట వినరు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిసి ఉన్నారు. తమ కొరకు తోటలను అనగా అబద్ధాలైన తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చూసారా? దేవుడు ఏమన్నాడంటే నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారంటున్నాడు. ఏంటి ఆ 2 నేరాలు? ఒకటి జీవజలంలో ఓట అంటున్నాడు. జీవజలంలో ఓట అంటే అర్థమవుతుందా అండి? ఓట అనేది అర్థమవుతుంది కదా, మనకి పొలాలలో ఓట పడుతుంది. ఆ ఓట ఎప్పుడు ఆగిపోద్దా? ఆగదు. అలాంటి ఓట ఇది ఏంటంటే జీవజలాలతో కూడినటువంటి ఓట. ఇది ఎప్పుడు కూడా జీవించేటువంటి ఆ జీవనాన్ని ఇచ్చేటువంటి ఓట. అప్పుడు జీవజలంలో ఓటనైనట్టు నన్ను విడిచి ఉన్నారు. ఆయన వదిలిపెట్టేసి ఎవరు అనుకున్నారట? తమ కొరకు తొట్లని. తొట్లంటే అర్థమైంది, గాబులు. ఆ గాబులు ఎలాంటి గాబులు ఇవి? నీళ్లు నిలవని బద్దలై నీళ్లు నిలవని తొట్లు అన్నాడు. నీళ్ళ బాస్ చేసారా? అలాంటి తొట్లను నువ్వు 8 బిందెలు పోసినా నిలబడుతుంది, దాంట్లో వాటర్ ఉండదు. అంటే ఇదేంటి అంటే జీవం గల దేవుడు, రక్షించగలిగిన దేవుడు, మరి నిన్ను పరలోకానికి తీసుకుపోగలిగిన దేవుడు, ఆ దేవుడిని వదిలిపెట్టి వీళ్ళు ఏం చేశారంటే కొండ దేవతలను లేదా చెట్ల దేవతలను లేదా రాళ్ళ దేవతలను వీళ్ళు ఏం చేశారు? ఎన్నుకున్నారు. అప్పుడు వాటి వల్ల ఏమైనా లాభం ఉందా? వీళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? అసలైన సంఘం ఒకటి, దేవుడు రక్షించేటువంటి సంఘం క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘాన్ని వదిలిపెట్టి రకరకాలైన పేర్లు పెట్టుకుని పోతున్నారు. దాంట్లో రక్షణ ఉందనుకుంటున్నారు, కానీ లేదు. దేవుడు చెప్పేది అదే. ఏమన్నాడు? నా జనులు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు మరి తులిపించుకొని ఉన్నారు. అది ఎంత అజ్ఞానం చేస్తుంది తెలుసా? ఇప్పుడు మనకు మంచి వాటర్ ఫ్లోయింగ్ వస్తుందండి, దాన్ని వదిలిపెట్టుకుని నాకేం వదిలిపో అని చెప్పి ఒక గాబు తెచ్చుకుని, అది నిర్భాష గాబు తెచ్చుకుని దాంట్లో నీళ్ళు పోసుకుంటే ఎంతగానో పోస్తాం మనం? ఉంటాయా? ఉండవు. ఈ ప్రజలు చేసేది అదే. ఈరోజు ఇశ్రాయేలు చేసేది కూడా అదే. వాళ్ళు ఎత్తైన ప్రతి చెట్టు కింద, ఎత్తైన ప్రతి కొండ మీదను,
పచ్చని ప్రతి చెట్టుకి వెళ్ళిన వాళ్ళు విగ్రహారాధన చేశారు. ఈరోజు మత్స్యాగల వాళ్ళు చేసేది కూడా అదే, అవునా కదా? వాళ్ళు దేవునికి రక్షణ ఎక్కడ ఉంది అనేటువంటిది గ్రంథం చూపిస్తున్నది. దానికి లోబడకుండా ఏం చేస్తున్నారు? ప్రతి వాడు కూడా తన పట్టు నింపుకోవడం కోసం చేస్తున్నారు. అనేకమైన అబద్ధాలు చేసి మాట్లాడటం వల్ల దేవుని యొక్క చిత్తం నెరవేరుతుందా? దేవుడు వారిని అంగీకరిస్తాడా? దేవుడు వారిని నిత్యరాజ్యం నడిపిస్తాడా? నిశ్చయంగా ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఎవరు చేస్తున్నారో చేయట్లేదో నాకైతే అవసరం లేదు. నేను నా ఇంటి వారిను ఉండాలి, అంతే. ఇప్పుడు ఆ విధమైన నిర్ణయం మనందరం కూడా ఒకరికొకరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరితో మనకెందుకు? ఇప్పుడు నేను అలాగే దేవుని రాజ్యంలో ఉండాలి, నా కుటుంబం దేవుని రాజ్యం ఉండాలి. మీరు ఉన్నారు, మీరు కూడా అదే మాటతో ఉండాలి. యెహోషువ అదే కదా చేసింది. ఏమన్నాడు? మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవిస్తానని చెప్పి మాట్లాడాడు. అప్పుడు మీరు ఎక్కడికి పోతారో, మీరు ఏ మత సంఘంలో పోతారో, ఏ యొక్క అబద్ధ సంఘాలకు పోతే నాకు సంబంధం లేదు అనే నిర్ణయం ఏం చేయాలి? యోసేపు చేస్తారా? మీరు చేయాలండి. అది చేస్తేనే మీకు రక్షణ. నాకైనంతే. ఎవరైనా రక్షణ ఎక్కడంటే యేసుక్రీస్తు సంఘంలో రక్షణ. ఎందుకు యేసుక్రీస్తు సంఘంలో రక్షణ? ఆయనే తన సంఘాన్ని రక్షిస్తానంటున్నాడు, అంతేగాని తన సంఘం కానిటువంటి వాటిని రక్షిస్తాడా? పాయింట్ మీకు అర్థమవుతుందా? శరీరము అనేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సంఘము. ఆ శరీరం ఎన్ని ఉన్నాయంటే ఒకటే. ఆ ఒక్క శరీరాన్ని ఏం చేస్తాడు యేసుక్రీస్తు? ఎఫెసీ 5:22 మీరు చదివితే ఉంటుంది. ఆ యొక్క శరీరమును, ఆ శరీర రక్షకుడు ఆయనే అని అంటున్నాడు. ఆ శరీరం ఏంది? ఎఫెసీ 1:22 ఆయన శరీరం అనేది ఆ సంఘము అని. మరి ఆయన సంఘాలు ఎన్ని? ఈ లక్షలాది సంఘాల కావు, ఒకటే. ఎఫెసీ 4:4 ఒకే సంఘం. ఆ సంఘం ఏంటి? ఆయన యొక్క శరీరం. ఆయన శరీరం ఏంటి? క్రీస్తు సంఘం. అదే ఆ సంఘాన్ని ఆయన ఏం చేశాడు? నేను నా సంఘం కడతాను అని అన్నాడు. సంఘాలను కడతాను అనలే. ఎందుకంటే డేవిడ్ లాంటి చదువుకున్నట్టు వాళ్ళు, అవి లాంటి చదువుకున్న వాళ్ళు వినాలనే ఉద్దేశం కోసం నేను ఈ పాయింట్ చెప్తాను. వింటే నేర్చుకుంటారు. లేదు మాకు ఏదైనా ఒకటి అయ్యారు, మాకు కొద్దిగా నడిస్తే చాలు అనుకుంటే అది మీ ఇష్టం. మనకి పోషణ నడవాలి అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. కానీ నిత్యమైనటువంటి రాజ్యంలో నేను ప్రవేశించాలి, నిత్య రాజ్యంలో నా కుటుంబం పోవాలి అనేటువంటి ఒక నిర్ణయం అనేది ప్రతి వ్యక్తి ఆలోచించాలి. అలాగే ఆలోచించినట్టయితేనే మనకి నిత్య ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు మేము ఒక సోదరుని దగ్గరికి పోయి ఇచ్చాము. యూసెఫ్ గారు, నేను, ఎక్కడ మీ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన తాను ఏమంటున్నాడంటే మా ఇంట్లో సంఘం జరగాలి, మీరు రండి గారు అంటున్నాడు. మేము వస్తామని చెప్పాం. ఎందుకంటే ఆయన పోవాలంటే అక్కడ నుంచి మన దగ్గర ఇక్కడ వస్తున్నాడు ప్రార్థనకి. అల్లు కూడా తెలుసు, వజ్రం గారు చూశారు కదా. ఆ నుంచి మన దగ్గరికి వస్తున్నారు. ఎందుకు మరి? ఎక్కడంటే ఎక్కడ పోవాలంటే ఆయనకి అక్కడ లేవా? లేవు. మరి ఎందుకు వస్తున్నాడు చెప్పండి? ఆయన ఆత్మకి, ఆయన కుటుంబానికి రక్షణ కావాలనుకుంటేనే వస్తున్నాడా? లేకపోతే ఏడాది ఒకటి ఎక్కడ అందరం పోయింది అని చెప్పని కూడా. మరి ఎందుకు మనం అందరూ ఆలోచించట్లేదు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే జ్ఞానం లేకుండా నశించిపోయారు. అప్పుడు నీకు కూడా జ్ఞానం లేకపోతే నువ్వేమవుతావు? నశించిపోతావు. కాబట్టి చూడండి ఇక్కడ ఏమన్నాడో, దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను బ్రతిలాడుతున్నాడు, వదిలిపెట్టలే. 3వ అధ్యాయం 1-2-3 వచ్చారు. ఇర్మియా 3:1-3 వచ్చారు. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైనను తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగ జరగదు. దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన వీటగాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత కఠినమైనటువంటి మాటలు లేదా కఠినమైనటువంటి బాధ ఆయన వ్యక్తపరుస్తున్నాడు చూడండి. ఒకడు తన భార్యను పరిత్యజించగా అంటే విడిచిపెట్టగా, ఆమె ఏం చేస్తుంది? వేరొక పెళ్లి చేసుకుంటుందా లేదా? ఒక స్త్రీ చేసుకుంటుంది. ఆమె వేరొకరిని అయిపోయిన తర్వాత, ఈ వేరొక పురుషుడు అయిన తర్వాత అసలు మరలా తిరిగి ఆమె యొద్దకు పోతాడా? పోడు. ఒకవేళ అలా పోతే అది ఏ విధంగా ఉంటుందట? అపవిత్రమైనటువంటి పరిస్థితి అని అంటున్నాడు. అలా జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా అంటున్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా తన భార్యను విడిచిపెట్టి తర్వాత ఆ భార్య పోయి వేరే ఒకరిని చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు నాకు కావాలని ఆయన అడుగుతాడా అంటే అడగడు. ఒకవేళ అడిగాడు అనుకోండి, అది ఏమవుతుంది? అపవిత్రం. అట్నే నువ్వు అనేకమైనటువంటి విట్టగాండతో పోయినప్పటికి కూడా, అంటే విగ్రహాలను వైపు నువ్వు పోయినప్పటికి కూడా అని ఇశ్రాయేలు ఉద్దేశించి మాట్లాడుతావు.
నువ్వు అనేకమైన వెటకాడుతో వ్యభిచారం చేసినను నా దగ్గర తిరిగి రమ్మని దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలుని పిలుస్తున్నాడు. అంటే ఎందుకు? దేవుడు వారికి భర్త, వాళ్ళు ఏమై ఉన్నారు? వారు ఆయనకి భార్య. కాబట్టి నువ్వు అనేకమైన వ్యక్తులతో పోయించినా కానీ నేను నిన్ను క్షమిస్తాను, దా నా దగ్గరికి అని చెప్పి బతిలాడుకుంటాను. కానీ వాళ్ళు వస్తున్నారా? నేను రామంటున్నాను. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 16 చూడండి, ఇక్కడ 16. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని ఎరిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. ఎంత వివరంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమన్నాడు? మీరు మార్గములలో నిలిచి ఉండుడి. మార్గాలు అంటే ఏంటండి? ఏ మార్గాలు? ఏది పడితే అది మార్గం కాదని, క్రీస్తు సంఘమే మార్గం. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నేను 34 సంవత్సరాలుగా అనుభవించినటువంటి బోధలు ఇది. కాబట్టి ఆ యొక్క మార్గం కాకుండా ఇంకేదైనా కూడా ఏం కాదు, మార్గం కాదు, అది మతం కాదు, అది ఒక రక్షణ మార్గం కాదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మార్గముల్లో నిలిచి చూడుడి, పురాతన మార్గమును విచారించుడి, మీకు మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో మీరు ఏం చేయండి? నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మంచి మార్గంలో పోతే ఏం దొరుకుతుంది? మాకు నెమ్మది. ఏమన్నాడంటే, మీరు ఇరుకు మార్గమును ప్రవేశించి పోరాడండి అంటాడు. ఇరుకు మార్గం అంటే తెలుసు కదా, ఇగో ఇది ఇరుకు మార్గం నాకు తెలుసు, దీంట్లో వెహికల్స్ పోవడానికి ఇష్టపడలేవు, కానీ దాంట్లో పోతేనే మనకు మంచిది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ రోడ్ల గురించి నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పేటి మాట. ఇరుకు మార్గం ఏ విధంగా ఉంటుంది? ఇరుకును సంకుచితమనే ఉంటుంది, దాన్ని పోవడానికి ఇష్టపడే వారు చాలా తక్కువ మంది అంటున్నాడు. అదే విశాల ద్వారం అయితే బైపాస్ అయితే ఎక్కువ మంది పోతారు. ఎందుకు? అది ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకి ఏ ఆటంకం లేదు, ఏదేం చేయొచ్చు. కానీ ఇరుకు మార్గంలో మాత్రం దేవుడు జీవానికి తీసుకుపోతాను అంటున్నాడు. కానీ విశాల మార్గం ఎక్కడ తీసుకుపోతుంది? నాశనానికి తీసుకుపోతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? వీళ్ళైతే మాకు ఆ యొక్క మార్గమే వద్దంటున్నారు. పురాతన మార్గం గురించి విచారించి ఆలోచించండి, మీకు మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారేమన్నారండి? మేము అందులో నడుచుకోమని వారు చెప్తున్నారు. చూసారు ఎంత మూర్ఖంగా ఉన్నారు? మేము అందులో నడుచుకుంటున్నారు. అది నాకు చెప్పేటిన వాడు ఎవడు చెప్పండి? జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం లేనివాడు? చూడండి, ఒకసారి సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథానికి 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం చూద్దాం. సామెతలు 1వ అధ్యాయం 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిదిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికేదరు గాని వారికి నేను కనపడకుందును. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలంను అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను వారు అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం. చూశారు? అంటే ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని విసర్జించి పోతాడు అంటే దేవుని యొక్క జ్ఞానం ఆ వ్యక్తికి లేనప్పుడు. అప్పుడు దేవుని యొక్క జ్ఞానం లేనప్పుడు అతను ఏం చేస్తాడంటే దేవుని వదిలిపెట్టిపోతాడు. దేవుని వదిలిపెట్టిపోయినప్పుడు అప్పుడు దేవుడు కూడా వారిని ఏం చేస్తాడు? చూడండి, అక్కడ ఏమన్నాడు? మీరు నా యొక్క మాటను ఆలకించలేదు కాబట్టి, నా గద్దింపుకి మీరు లోబడలేదు కాబట్టి, నేను పిలవగా మీరు నన్ను లక్ష్య పెట్టలేదు కాబట్టి, నేను కూడా మీకు సమస్య వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తాను? 26వ వచనంలో ఏమన్నాడు చూడండి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను.
భయము మీ మీదికి ఎలాగొస్తుందా? తుఫాను తుఫాను వచ్చినట్టు. తుఫాను వస్తే ఎన్ని గ్రామాలు నష్టపోతున్నాయని మనం చూస్తున్నాం కదా, ఎన్ని పంటలు ఆగమవుతున్నాయని మనం చూస్తున్నాం కదా. కాబట్టి భయము మీ మీదికి తుఫాను వచ్చినప్పుడు వచ్చినట్లు సుడిగాలు వచ్చినట్లు మీ మీదికి అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపాస్యం చేసేది. న్యాయమే కదా. నువ్వు నా మాట లేదు, నేను నీ మాట నీకు సాయం చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. కాబట్టి దేవుడు మనల్ని కోరుతున్నాడు ఏమని? నా మాట వినండి, మీకు జీవాన్ని ఇస్తాను అని చెప్పి కోరుతుంటే, లేదు లేదు నేను నీ మాట విన్నాను అని అంటున్నాను. ఇంతకుముందే నేను ఒక గంట క్రితం ఒక ఆయనతో మాకు బంధువు అవుతాడు, అన్న నువ్వు దేవుని తెలుసుకోవాలన్నా బాగలేదు పొద్దాలు తాగటం మార్చుకోవాలని అంటే, లేదు లేదు బ్రదర్ నేను అసలు రాలేదు దేవుని దగ్గరికి అని అంటున్నాను. అక్కడ నువ్వు నువ్వు వెళ్ళిపోయాడు అక్కడ ఇంకొక ఆయన కాదు ఇంకొక అని అన్నాడు. అని అంటే అలాగ సరే మరి నువ్వు రానున్నావు కదా, మరి నీకేదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందా? లేదు కదా. కాబట్టి దేవుడు మానవులకి యొక్క భూమి మీద ఉన్నటువంటి అన్ని వనరులను దేవుడు ఇచ్చాడు. వాటిని నువ్వు ఆయనకు లోబడి జీవిస్తే నీకు అన్ని అనుభవించే అవకాశం ఇస్తాడు. నువ్వు ఆయన నేను లోబడినానంటే నిన్ను కూడా ఆయన లక్ష్య పెట్టాడు కదా. కాబట్టి ఈరోజు మానవులందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి లోబడేటువంటి పరిస్థితిని విధులు పెడుతున్నారు. కారణం ఏంటి అంటే వారు మదించిపోయారు. చూడండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చేయండి. ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 17 వచ్చింది చూడండి 8వ అధ్యాయం. దేవుడు ఎన్ని మేలులు చేసి వారిని బయట తీసుకొస్తే వారు ఏమనుకుంటున్నారు చూడండి. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. చూడండి వాళ్ళు దేవుడు వారిని దేశపై ఏం చేశారు తెలుసా? కనాను అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే అర్థం ఏంటి? నిజంగా ఈ కాలం పోతుందిగా అలా కాలంలో పాలు తేనెలు పోతున్నాయి అనేది కాదా? ఏంటి అంటే అక్కడ చూడండి, అక్కడ ఆ దేశం ఎలాంటి దేశం ఒకసారి చదివినిపిస్తాం మీకు. చూడండి 7వ వచనం చూడండి. అక్కడ 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. చూశారు ఎలాంటి దేశం ఉంటుంది? కొంతమంది అర్థం కానిటువంటి ఈ బైబిల్ తెలియనటువంటి సేవకులు నేను చెప్తుంటే ఉన్నాను. పాలు తేనె ప్రవహించే దేశం అంటే మామూలు దేశం. పట్టుకోవచ్చు పాలు దాంట్లో, ఆ దాంట్లో ముంచుకొని తాగొచ్చు అంటున్నారు. అది కాదు. ఏమండి అలాగే అనుకున్నారు. రైట్. ఇక్కడ దేవుడు ఏమన్నాడండి చూడండి, అక్కడ నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము అంటున్నాడు. అంటే ఈ నీటి వాగులు ఈ కొండలు లోయలు ఉన్నాయంటే దేనికి సంకేతం చెప్పండి? వాటర్ సోర్స్ దేనికి సంకేతం చెప్పు? అవి అది వ్యవసాయానికి కదా, పాడి పంటకి సమృద్ధికి మంచి అవకాశం. అదే నీరు లేకపోతే పంటలు ఏం చేస్తుంది? దేశాంతరం పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి దేశం. తర్వాత అది ఎలాంటి పంటలు పండించే దేశం అంటే గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. తేనె ఎప్పుడన్నా ఒక పావు లీటర్ ఒక 1/2 లీటర్ తెచ్చుకొని తాగుదామంటే మనకు దొరకట్లేదు. కానీ అక్కడ సమృద్ధిగా దొరికేటువంటి తేనె అంటే చాలా విలువ వెలిగిందే. మామూలుగా దొరుకుతుందా మనకి? ఒక 100 గ్రాములు కొనాలంటే వాడు అందరూ 200 తీసుకుంటారు. అప్పుడు అలాంటి ఈ యొక్క తేనె కలిగినటువంటి ఈ యొక్క దేశం. తర్వాత కరువు అనుకోకుండా నీవు ఆహారం తినే దేశము. అందులో నీకు ఏ లోపమును ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును అన్న. అంత సమృద్ధి కలిగిన దేశం. మరి అలాంటి దేశాన్ని ఇస్తే వీళ్ళు ఎలా ఉండాలా? దేవుడికి లోబడి ఉండాలా వద్దా? అవునా అండి? దేవుడికి లోబడాలా వద్దా? కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కట్టినట్టు నీళ్ళు ఇచ్చారు వాళ్ళు. అంటే ఆల్రెడీ వాళ్ళు కనానీలు ఉన్నారు చూసారు ఆ దేశంలో. వాళ్ళు కట్టారు అయింది, వాళ్ళు త్రవ్వారు బావులు, వాళ్ళు నాటినట్టు దానిమ్మ తోటలు ఉన్నాయి,
ఆ తోటలో వీళ్ళకి స్వాధీనం చేస్తారు దేవుడు. వీళ్ళు పోయి ఉచితంగా పోయి ఆక్రమించుకున్నారు వాడు దేవుని దేవాలు. ఆక్రమించుకున్నట్టు వీళ్ళు వాటిని తింటూ అనుభవిస్తూ ఏ విధంగా ఉండాలా? దేవునికి లోబడి మరి జీవించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మా గొప్పతనం చేత మేము ఎక్కడికి వచ్చాము అని చెప్పండి. అదే 17 వచ్చిన మనం జరిగింది. ఏమన్నాడు? అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత గొప్ప భాగ్యం మాకు కలగజేసినని ఒకవేళ అనుకుందేమో జాగ్రత్త సుమి అంటున్నాడు. అదేనా? ఇప్పుడు చాలామందికి కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు వస్తుంటాయి, కొన్ని సందర్భాలు గవర్నమెంట్ ఇండ్లు వస్తుంటాయి. ఇక మేము గొప్పడం అయిపోయాం కాళ్ళ దగ్గర వేస్తున్నారు. అది ఏం కాదు, దేవుడు ఇస్తున్నాడు. నాతో పాటు పనిచేసినటువంటి చదువుకునేటువంటి కొంతమందికి ఏదో బై లక్ కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇక వాళ్ళ ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ కనబడితే పలకరించే పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము గొప్ప వాళ్ళంగా ఉన్నాం, డబ్బు ఎక్కువ సంపాదించుకున్నాం, వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళకి మనకి కంపేర్ చేస్తే మనకున్నట్టు ఆత్మీయ ప్రశాంతత వాళ్ళకున్నది. ఒకసారి ఆలోచించండి. అప్పులతో, అనేకమైన సమస్యలతో, అనేకమైన బాధలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆయన నాతో కలిసి ఈ మధ్యకాలంలో మాట్లాడాడు. బస్ స్టాండ్లో ఇంటికాడ గెలిచాడు. బాబాయ్, నా కొడుకు వస్తుంది, బాబాయ్ మీ అంత ప్రశాంతమైన జీవితం మాకు లేదు బాబాయ్, మీ జీవితం మాకు కావాల్సి అనుకున్నాం కానీ మాకు రాలేదు బాబాయ్. ఎందుకంటే ఏం బాబాయ్, తాగుడు, తిరుగుడు, అప్పులు, లేని సమస్యలతో బాధపడుతున్నాం బాబాయ్. మనకు దేవుడి దయ వల్ల అలాంటి సమస్యలు ఏం లేవు, ఏ చెడ్డ అలవాట్లు లేవు. ప్రశాంతంగా ఉన్నదాన్ని తింటాం, వచ్చి నలుగురు వాక్యం చెప్తాం, పోతుంటాం కదా. ఏది మంచి చెప్పండి? బాగా ఒక మంచి ఇల్లు కట్టుకొని బాగా తాగి 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 కిడ్నీలు పేలి ఎది పేలి సావటం మంచిదా? లేకపోతే ప్రశాంతంగా ఉన్నటువంటి కొద్దిగా భక్తిని నలుగురు వాక్యం చెప్పడం మంచిదా? మీరు చెప్పండి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మాకు వచ్చింది కదా ఆస్తి అని చెప్పి ఒక బస్ స్టాండ్లో కనబడి నాకు వాడు హెడ్ కానిస్టేబుల్ నా క్లాస్మేట్ అలా ఇక్కడ పోతాడు. సరే పోనీ, ఆయనకు ఉన్నదని చెప్పి అనుకుంటే పోతున్నాడు. పోనీ ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇంకా ఇంకో విషయం చెప్తే మా సొంత బంధువుల్లో ఒకటి నాతోటి నేను ఎదురుకుపోతున్నా, వాడు ఇట్లా పోతున్నాడు, పర్లేదు చేయి లేకుండా పోతాను చూసి. అంటే ఏంటి? వాళ్ళేమో హై లెవెల్లో ఉన్నారని, మనమే తక్కువగా ఉన్నామని వాళ్ళ భావన. కానీ దేవుడు వాళ్ళందరికంటే గొప్ప స్థితిలో మనం ఉంచాడు. అవునా కాదు? ఆత్మీయమైన ప్రశాంతం మనకున్నంత వాళ్ళకుందా? మనకున్నటువంటి ఒక సమాధానం వాళ్ళకున్నట్టు లేదు. కుటుంబాల్లో గొడవలు, సమస్యలు ఉన్నాయా లేవు? కుటుంబంలో సమాధానం లేదు వాళ్ళకి. పిల్లలు సరైన విధానం లేదు కదా. పిల్లలు ఒకడు ఒక రకంగా పోతాడు, ఇంకొకడు ఇంకో రకంగా పోతాడు, వీడు ఒక రకంగా పోతాడు. భార్య వాడు మాట్లాడు. ఏం లాభం చెప్పండి? అంటే దేవుని తెలుసుకోవటం వల్ల ఈ విధమైన ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకున్నారు. తెలుసుకోకుండా ఉండటం వల్ల. తెలుసుకుంటే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ఉండవు. అదే దేవుడు చెప్తున్నాడు, నీకు ఇంత భాగ్యాన్ని కలగజేసిన దేవునికి నువ్వేం చేయాలా? లోబడి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క మాటలు అనుసరించి జీవించాల్సినటువంటి అవసరం. ఆ విధమైనటువంటి జ్ఞానం కలిగిన జీవితాన్ని, మార్గాన్ని మనం అనుసరిద్దామా వద్దా? యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం అంటున్నాడు. ఆ క్రీస్తు సంఘమే నిజమైన మార్గం. అదే గతాన్ని ఇలాంటి ఎప్పుడు అంటే జ్ఞానం లేనప్పుడు అలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి అలవాట్లన్నీ డెవలప్ చేసుకుంటారు. ఇక వాళ్ళు వాడు కీడు చేయాలా, ఒకరిని దోసుకోవాలంటే వాళ్ళ పని. కాబట్టి మనమైతే దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో నిలబడాలని మనకు ఆలోచన. కాబట్టి నేనేమంటున్నానంటే చక్కగా మీకు ఇద్దరు అందమైనటువంటి కుమారులు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు సంఘంలో సత్యం నిలబడితే ఆశీర్వదిస్తాయి. లేకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి డబ్బులు ఇల్లు కట్టించుకున్నా కానీ రక్షణ లేదు. అందరికీ చెప్పాలనిపించింది దేవుడి అందుకే చెప్పారు.